ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ ఎపిసోడ్‌లో జనరల్‌గా మేము ఇప్పటివరకు గూడా ఇన్వెస్ట్‌మెంట్ షార్ట్ టర్మ్ గురించి మాట్లాడాము. అయితే ఇక్కడేంటంటే ఈ మార్కెట్ ఇప్పుడు గమనిస్తే మీరు లాస్ట్ 1, 2 మంత్స్‌లో అటు పైన 15,200కొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 16,200 దగ్గరుంది. ఇవాళ ఈ వీక్‌లో చూసుకుంటే 16,000 బ్రేక్ అయింది. సో, మార్కెట్స్ డైరెక్షన్ మార్చుకున్నాయి కాబట్టి మనం గూడా మార్కెట్‌తో పాటు ఎళ్తే డబ్బులొస్తాయి అనే ఉద్దేశంతో 2 పక్కల మీకు మార్కెట్స్ డౌన్ అవుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి పాయింట్ మాట్లాడితే ఎటు లాస్‌లో వస్తాం. మార్కెట్‌కి మనం లాస్ అవుతున్నాం అంటే జనరల్‌గా మార్కెట్‌కి అగెయిన్స్ట్‌గా ఉండటం వల్ల లాస్ అవుతున్నాం. అదే మనకి డబ్బులు కావాలంటే మార్కెట్‌తో పాటు ఉంటే ట్రెండ్‌తో పాటు ఉంటే మనీ వస్తది. సో, ఇప్పుడేంటంటే మనం చాలామంది ట్రేడింగ్ లాగా స్వింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలాగో స్వింగ్ ట్రేడింగ్‌లో సెల్లింగ్ సైడ్ గూడా ఉండొచ్చు. అనే టాపిక్ మీద ఇవాళ మీకొక 2 కంపెనీస్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీసే. అవి ఇప్పుడు డౌన్ సైడ్ కనపడుతున్నాయి చార్ట్స్ ప్రకారం కాబట్టి, వాటిని ఒకసారి అనాలిసిస్ చేసి, వాటిల్లో మనం షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవచ్చు. అవి ఎలా బెనిఫిట్ అవ్వాలో ఇవాళ మనం ఈ ఫ్రీ వెబ్‌కామ్ ద్వారా మీకొకసారి చూపిస్తాను. ఇవాళ మనం ఫస్ట్ కంపెనీ ఏంటంటే బాటా. ఒకసారి బాటా మీరు చార్ట్ ప్యాటర్న్ అంతా చూసుకుంటే ఇది డైలీ చార్టు. దాదాపు ఇక్కడ 1, 7 ఈ నెల 1 తారీఖు నుంచి 1650 దగ్గర నుంచి నాన్ స్టాప్‌గా ర్యాలీ స్టార్ట్ అయింది. 1840 దాకా ఎళ్ళింది. అంటే దాదాపు 200 పాయింట్స్ మీకు అప్ సైడ్ పెరిగింది. ఇప్పుడు మార్కెట్‌లో ఈ నిఫ్టీ కూడా దాదాపు 15,200 నుంచి 16,200 దాకా మూవ్ అయినప్పుడు, ఇది కూడా 200 పాయింట్లు ర్యాలీ వచ్చింది. అయితే ఇప్పుడు నిఫ్టీ మనకి ఇవాళ కన్ఫర్మ్‌గా డౌన్ ట్రెండ్ కనపడింది. 16,000 బ్రేక్ అయింది. కాబట్టి అది ఎటు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఈ ఫండమెంటల్ స్ట్రాంగ్‌గా ఈ ర్యాలీ కూడా ఇది కూడా వీక్‌నెస్ అనేది కనపడుతుంది. ఇప్పుడు బాటా మీరు చూసుకుంటే నిన్న 12 తారీఖు అలాగే 13 తారీఖు గూడా మీకు రెడ్ క్యాండిల్స్ కనపడ్డాయి. అలాగే హిస్టోగ్రామ్ రెడ్ చూపిస్తుంది. స్టోకాస్టిక్స్ బిలో 64 వచ్చింది. ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే సెల్లింగ్ సైడ్ వీక్‌నెస్ స్టార్ట్ అయిందనేది. సో, ఇక్కడ సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు కాబట్టి మనం గూడా సెల్లింగ్ చేసుకోవచ్చు. సెల్లింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. మీ దగ్గర అట్‌లీస్ట్ ఒక 5,00,000 కనుక క్యాపిటల్ ఉంటే మీరు ఒక ఫ్యూచర్‌ని సెల్ చేసుకోవచ్చు. ఇది 1790 నుంచి 1800 మధ్యలో ఇవాళ క్లోజింగ్ రేట్ వచ్చి ఫ్యూచర్ క్లోజింగ్ రేట్ వచ్చి 1792 ఉంది. అదే 1800 నుంచి 1810 మధ్యలో సెల్ చేసుకోండి. టార్గెట్ తీసుకుంటే ఆహ్, 1750 నుంచి 1730 దాకా టార్గెట్ కనపడుతుంది. ఇదిగోండి. ఇది ఫస్ట్ టార్గెట్ మూవింగ్ యావరేజ్ దగ్గర 1750 నుంచి 1720 దాకా టార్గెట్ కనపడుతుంది. ఇది మాక్సిమం 3, 4 డేస్ ఇది ట్రెండ్. మాక్సిమం తీసుకుంటే ఒక 5 వర్కింగ్ డేస్‌లో ఇది వచ్చే అవకాశాలున్నాయి. సో, తర్వాత స్టాప్ లాస్ తీసుకుంటే ఇది ఈ క్యాండిల్ లాస్ట్ టైమ్ హై ఎంత అంటే 1850. సో, 1850 అబోవ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే టార్గెట్స్ తీసుకుంటే దాదాపు 100 పాయింట్స్ టార్గెట్ అయితే ఉంది. సో, అట్‌లీస్ట్ 1720, 25 దగ్గర టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ వచ్చి 1850 దగ్గర 52 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. కరెంట్ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మీకు ఇవాళ 1800 నుంచి 1810 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. ఇలా నేను దాదాపు 5,00,000 దీనికి రిక్వైర్మెంట్ ఉంది. ఒకవేళ అంత చేయలేని వాళ్ళు ఈ బాటా పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఇది బాటా ఇండియా 1800 పుట్ ఆప్షన్ వచ్చి ప్రెజెంట్ రూ. 50 దగ్గర ఉంది. అది రేపు ఏదన్నా 5 నుంచి 40 మధ్యలో గనక ఉంటే 45, 40 మధ్యలో పుట్ ఆప్షన్ బై చేసుకోండి. దీన్ని లాట్ సైజు 275 అంటే మీకు దాదాపు 12,000 నుంచి 13,000 ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది బాటా వచ్చి మనం 1800 పుట్ ఆప్షన్ ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాం. ఇది ప్రెజెంట్ రూ. 50 దగ్గర క్లోజింగ్ అయి ఉంది. అయితే ఇది రేపొద్దున 45 నుంచి 43, 40 మధ్యలో మీరు బయింగ్ చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్‌ని బై చేసుకోండి. ఫ్యూచర్‌ని సెల్ చేసుకోవాలి.
పుట్ ఆప్షన్ బై చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మార్కెట్ తగ్గినప్పుడు ఇవి రేట్ పెరుగుతుంది. మనకి ప్రాఫిట్ వస్తుంది. అలాగే దీనికి స్టాప్ లాస్ వచ్చి రూ. 18 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్. అంటే దీని టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు 12,000. దానిలో మీకు స్టాప్ లాస్ వచ్చి 5,000 దగ్గర రిస్క్. దీని టార్గెట్ వచ్చి 100 పాయింట్స్. అంటే ఇప్పుడు ఇది 100 పాయింట్స్ అంటే ఈ బాటా 15 ఇప్పుడు ప్రెజెంట్ 50 ఉన్నది 100 దగ్గరికి వెళ్ళినప్పుడు 95, 100 దగ్గరికి వెళ్ళినప్పుడు బుక్ చేసుకోండి. అంటే దాదాపు ఒక 12,000 ప్రాఫిట్, 5,000 రిస్క్ ఈ ఈ ట్రే ఈ ఈ స్ట్రాటజీలో ఉంది. కాబట్టి రిస్క్ రివార్డ్ 2 మీరు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది బాటాలో. ఇందులో ఏంటంటే ఈక్విటీని మనం సెల్లింగ్ చేసినా గానీ క్యారీ చేయలేం. కాకపోతే నేను చెప్పిందేంటంటే పొజిషనల్ ట్రేడ్ కాబట్టి ఎయిదర్ ఫ్యూచర్ అన్నా సెల్లింగ్ చేసుకోవాలి. లేదు ఆప్షన్ అన్నా, పుట్ ఆప్షన్ అన్నా బై చేసుకోండి. ఈ రెండిట్లో మనం ఒకటి చేసుకోవచ్చు. తర్వాత రెండొక కంపెనీ ఏంటంటే ఎల్&టీ. ఎల్&టీ కూడా లార్సన్ అండ్ టూబ్రో ఇది కూడా ఫండమెంటల్‌గా నిఫ్టీ కంపెనీ, వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అయితే మార్కెట్ ఇది కూడా ఏంటంటే టెక్నికల్స్ కంపల్సరీ ఫాలో అవుతాయి ఈ కంపెనీస్‌లో. మీరు గుర్తుపెట్టుకోండి టాప్ 50 కంపెనీస్ అన్నీ కూడా టెక్నికల్స్ ఫాలో అవుతాయి. దానికి ఎందుకంటే ఎవరు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయలేరు. కంపల్సరీ మార్కెట్ ఎలా ఉందో ఆ ఇండికేషన్ అది క్లియర్‌గా ఉంటది కాబట్టి మనకి దీనిలో ట్రేడింగ్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ కరెక్ట్‌గా వస్తుంది. అయితే ఇది లాస్ట్ టైమ్ చూడండి మీరు 26/22 తారీఖున ఇది 14,60 దగ్గర ఉంది. అక్కడి నుంచి ఇవాళ 8/12 8/7 తారీఖున 1693 దగ్గరికి వచ్చింది. అంటే దాదాపు ఇది కూడా 200 పాయింట్ల మూవ్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కూడా ఎంతో కొంత ఇది రిట్రేస్‌మెంట్ అవ్వాల్సిందే. ఎందుకంటే చార్ట్స్ అన్నీ కూడా వీక్‌నెస్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇది డే చార్ట్ వీక్‌నెస్ ఉంది కాబట్టి ఈ చార్ట్స్ ఎంతో కొంత ఇది కనీసం ఒక 70-100 పాయింట్స్ డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అదే మనం టార్గెట్, స్టాప్ లాస్ ప్రకారం చేసుకుంటే రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంట్రీ, ఎగ్జిట్ అవ్వచ్చు దీనిలో గూడా. అలాగే ఇప్పుడు ఇవాళ రోజున తీసుకుంటే ఇది క్లోజింగ్ వచ్చి ఇవాళ 13/7 తారీఖున క్లోజింగ్ 1647. ఇది మీరు ఎక్కడ సెల్లింగ్ చేసుకోవచ్చు అంటే 1670 నుంచి 80 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది టార్గెట్ తీసుకుంటే 1620 అనేది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 1600. ఇది ఒక 1 వీక్ హారిజన్‌లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్టాప్ లాస్ తీసుకుంటే అంతకు ముందు హై. ఇది 1710 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 1620, 1600. ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 1670 నుంచి 1680 మధ్యలో సెల్ చేసుకోండి. అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్. అలాగే ఇది ఫీచర్స్‌ని సెల్ చేసుకోవాలి. దీనికి కూడా మినిమమ్ ఒక 5 లాక్స్ క్యాపిటల్, 4 లాక్స్ ఉండాలి. తర్వాత లేదు నేను అంత లేదు అన్నప్పుడు మీరు రిస్క్ రివార్డ్ పాయింట్‌లో తీసుకుంటే ఇది ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఎల్&టీ ఆప్షన్ 1660 ఆప్షన్ తీసుకుంటే పుట్ ఆప్షన్ 1660 ఎల్&టీ పుట్ ఆప్షన్ వచ్చి ప్రెజెంట్ రూ. 44 దగ్గర ఉంది. ఇది 38 నుంచి 35 మధ్యలో బయింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎల్&టీ 1660 పుట్ ఆప్షన్ మీరు 36 నుంచి 33 మధ్యలో బయింగ్ చేసుకోండి. ఇవాళ క్లోజింగ్ వచ్చి రూ. 43 ఉంది. దాని టార్గెట్ వచ్చి 60 నుంచి 70 మధ్యలో 60-70 మధ్యలో దీని టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 18 పాయింట్స్ 18 దగ్గర మీరు స్టాప్ లాస్. దీని లాట్ సైజ్ వచ్చి 300. అంటే దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చి మీకు 10,000 నుంచి 11,000 మధ్యలో అవుతుంది. దీని రిస్క్ దానిలో మీకు 20 పాయింట్లు అంటే 6,000 రిస్క్. టార్గెట్ మీకు 50 పాయింట్స్ అంటే దాదాపు 12,000 నుంచి 15,000 ప్రాఫిట్ సైడ్. సో రిస్క్ 6,000, రివార్డు 12,000 నుంచి 14,000 ఉంది కాబట్టి ఇది ఒక మంచి ట్రేడ్ చేయటానికి కానీ షార్ట్ టర్మ్‌గా స్వింగ్ ట్రేడ్ కానీ అనుకూలం. అలాగే ఇది ఆప్షన్స్ స్టాక్స్‌లో ఏంటంటే మంత్లీ ఎక్స్‌పైరీ ఉంటాయి కాబట్టి మనకి టైము ఎటు ఇవాళ 13 తారీఖే కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇందులో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి మీకు మేము ఇది ఇన్ఫార్మ్ చేస్తున్నాం. తర్వాత మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1, 2 సార్లు ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థాంక్ యూ. నమస్తే.